సీఎం చంద్రబాబు పాపులేషన్ మేనేజ్మెంట్ పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భార్యకు 3వ కాన్పు అయితే భర్తకు 3 నెలలు ప్రెటర్నిటీ సెలవులు ఇస్తామని సీఎం ప్రకటించారు. పిల్లల బాధ్యతను భార్యాభర్తలు ఇద్దరు చూసుకోవాలని సూచించారు. అందరూ అనుగుణంగా పిల్లలను చూసుకోవటానికి పురుషులకు సెలవులు ఇచ్చేలా పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. ఇక నుంచి ఒకరు మద్దు ఇద్దరు ఒకే ముద్దు అనే మాట్లాడాలని సీఎం తెలిపారు. ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దీనిపైన స్టెరిలైజేషన్ టార్గెట్స్ పెట్టడం, ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయడానికి కోహెర్సివ్ మెథడ్స్ కూడా మన రాష్ట్రంలో చేయలేగారు, కొన్ని రాష్ట్రాల్లో జరగడం, ఇలాంటి పరిస్థితులని చూసాం. ఈ రోజు అక్కడి నుంచి పాపులేషన్ కేర్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయం ఈరోజు మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ఏ విధంగా చేస్తే జనాభాని సక్రమంగా భవిష్యత్తుకు మేనేజ్ చేయగలుగుతామో అది చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాను మన రాష్ట్రంలో టీఎఫ్ఆర్ వచ్చి 1.5 వచ్చింది, అంటే 0.6% తగ్గింది. ఎక్కడైతే ఎక్కువ మంది ఉమెన్ వస్తారో వర్క్ చేసే విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అన్ని కూడా ఇలాంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కూడా కడతాం. ఇంకొక పక్కన అధ్యక్ష, ఇది కూడా చాలా ముఖ్యం, పేరెంటల్ లీవ్ ప్యారిటీ 12 నెలలు కలెక్టివ్ పేరెంటల్ లీవ్ యాజ్ ఆన్ టుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఉంది. దానికి అదనంగా 2 నెలలు పెటర్నల్ లీవ్ ఫర్ మూడవ చైల్డ్ కానీ లేకుంటే +2 రెండో చైల్డ్ వచ్చిన 1 మంత్ ఇవ్వడం, మూడో చైల్డ్ అయితే 2 నెలలు ఇవ్వడం. దీనివల్ల బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే పిల్లల్ని పెంచడం, వాళ్ళను చూసుకోవడం భార్య యొక్క బాధ్యత అనే విధంగా మనం ఆలోచిస్తున్నాం. ఈక్వల్ పార్ట్నర్స్ బాధ్యత సమానంగా తీసుకోవాలి. భార్య భర్త ఇద్దరు తీసుకోగలిగితే ఇంకొంచెం బెటర్ పేరెంటింగ్ వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, సంజీవని మనందరం మాట్లాడుకుంటున్నాం. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఈరోజు దీనిపైన మీరు ఒకసారి ఆలోచిస్తే కుప్పం యాజ్ ఎ పైలట్ చేశాం. చాలా వరకు ఇది చాలా 3,01,000 మంది పాపులేషన్ డిజిటలీ కవర్ చేశాం. ఇంకొక పక్కన 106 ఫెసిలిటీస్ ఇంటిగ్రేట్ చేశాం డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ లో. 88% ఎంసీహెచ్ కవరేజ్ అయింది. 100% ఎన్సిడి స్క్రీనింగ్ చేశాం. 41 రిస్క్ బేస్డ్ టెస్ట్లని కూడా కంప్లీట్ చేశాం. ఎవరైతే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి రెండో బిడ్డ కన్నా మూడో బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత మునిపే 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్ లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువన్నా పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళా ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తాము. ఆ డైరెక్షన్ లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికంటే ముందు ఆ పరిస్థితికి వచ్చాం. ఫ్యామిలీ ప్లానింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.